అఘము అనే పదానికి సంస్కృతంలో పాపం అనే అర్థం. మాఘం అంటే పాపాలను నశింపచేసేది అని పండితోక్తి. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టత సంతరించుకుంది. ఈ మాసంలో సూర్యుణ్ణి ఆరాధిస్తారు. తెల్లవారుజామునే స్నానం చేయటాన్ని ఒక నియమంగా పెట్టుకుంటారు. మాఘం అంటే యజ్ఞం. యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్టమైందని శాస్త్రం చెబుతుంది. మృకండు ముని మనస్వినిల మాఘ స్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. అందుకే ఈ మాసానికి అంత విశిష్టత ఉంది. ప్రతిరోజు స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం లేదా శ్రవణం చేయటం సకల పాపహరణమని మాఘ పురాణం చెబుతుంది. మాఘమాసం తెలుగు సంవత్సరంలో 11వ నెల. చంద్రుడు మఖ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి శక్తి కొలది దానం చేస్తే ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం దక్కుతుంది. ఈ మాసంలో ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానమవుతుందని పురాణాలు చెప్తాయి.